వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పలువురు అధికారులు, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసే విధి విధానాలను ఖరారు చేశారు. సూపర్ 6 హామీల్లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరింత పట్టుదలతో ఉన్నారు. ఇటీవల పలు సమీక్షలు చేశారు. ఏపీ ఆర్టీసీ చైర్మన్ గుణకల నారాయణ, ఆర్టీసీ ఎండీ తిరుమలరావులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకానికి శ్రీశక్తి అని పేరు పెట్టినట్టు తెలుస్తుంది. ఆ మేరకు జీరో విలువ చేసే టికెట్కు కూడా విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలో ఈ పథకం అమలు తీరు గురించి, సన్నద్ధత గురించి జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ జి సత్యనారాయణ ప్రభాత్ న్యూస్తో మాట్లాడారు. ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని జిల్లాలో అమలు జరిపేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇటీవల దిగువ స్థాయి అధికారులతోనూ, ప్రైవేటు అద్దె బస్సుల యజమానులతోనూ ఆయన చర్చలు జరిపారు. డిపో మేనేజర్గా కదిరి ఏలూరు పనిచేశారు. ఒంగోలు డిపో మేనేజర్గా 2007 నుంచి 2010 వరకు విధులు నిర్వహించారు. ఆ తర్వాత డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్గా పదోన్నతి పొంది కడప, గుంటూరులో విధులు నిర్వహించారు. ఆ తర్వాత డిప్యూటీ సిటీఎంగా పదోన్నతి పొంది నెల్లూరులో పనిచేశారు. 2023 నుంచి 25 మే వరకు విజయవాడలో వర్క్ మేనేజర్గా పనిచేశారు. 2025 మే నెల నుంచి ప్రకాశం జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఈ స్త్రీశక్తి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగా ఈ జిల్లాలో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది? గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఆగస్టు 15 నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు ప్రభుత్వం నుంచి ఇంకా అందవలసి ఉంది. ఏ టైప్ ఆఫ్ బస్సులో అది డిస్టిక్కా, స్టేటా అనేది ఇంకా ఖరారు కాలేదు. ఖరారు అయిన తర్వాత హెడ్ ఆఫీస్ నుంచి వచ్చే ఆదేశాల మేరకు ఈ పథకం 15వ తారీఖు నుంచి అమలుకు ప్రకాశం జిల్లా అన్ని రకాలుగా సమాయత్తమవుతుంది. దీంట్లో ఫ్రీ బస్సు ట్రావెల్ పథకంలో ప్రధానంగా 3 అంశాలపైన ప్రకాశం జిల్లాలో ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఒకటి బస్సులు, రెండోది క్రూ, మూడోది బస్ స్టేషన్లో ప్రయాణికులు. బస్సులు ఎక్కడైతే మనకు లోడు పెరుగుతుందో ఆ లోడు పెరిగే చోట బస్సుల నిర్వహణలో క్రూకి సంబంధించినంత వరకు ఏంటంటే బడి బస్సులు ఉంటే, తక్కువ ట్రిప్పులు ఉంటే వాటిని నీడ్ బేస్ ఎక్కడైతే ఎక్కువ అవసరం అవుతుందో వాటిని ఇప్పుడున్న బడి బస్సులను కూడా స్పెషల్ ఆఫ్ బస్సులుగా కన్వర్ట్ చేయడము, అలాగే సింగిల్ క్రూల్ని స్పెషల్ ఆఫ్లుగా కన్వర్ట్ చేయడము, ఎక్కడైతే లూజ్ ట్రిప్స్ ఉంటాయో వాటన్నింటినీ కూడా ఎక్కడైతే మనకు రేపొద్దున మహిళా పథకం స్టార్ట్ అయిన తర్వాత ఏ కారిడార్లో అయితే లోడ్ పెరుగుతుందో వాటికి డైవర్ట్ చేయడం, ఇటువంటి క్రూ పరంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది కాక మనకు ప్రధానంగా ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే బస్ స్టేషన్లో ఫుట్ఫాల్ పెరుగుతుంది. మహిళల సంఖ్య పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బస్ స్టేషన్లో ఫుట్ఫాల్ పెరుగుతుంది. కాబట్టి మహిళా ప్రయాణికులు వచ్చే దానికి వాళ్ళకి మినిమం సౌకర్యాలు కలిగించే దాంట్లో భాగంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అదనంగా ఏర్పాటు చేయడం, అలాగే టాయిలెట్స్, పర్టికులర్గా మహిళా ప్రయాణికులకి టాయిలెట్ సౌకర్యము, పరిశుభ్రతను పెంచడము, అలాగే బస్ స్టేషన్ ప్రిమిసెస్లో పరిశుభ్రత పెంచడానికి అన్ని డిపోల్లో కూడా అదనపు మనుషుల్ని, అలాగే మెటీరియల్ కూడా సమకూర్చడం జరిగింది. దీని మీద ప్రతి 2 గంటలకి ఒకసారి క్లీన్ చేయించడం, అక్కడ ఉన్న సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణలో ఇదంతా జరిగేటప్పుడు ఒక రిజిస్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా బస్ స్టేషన్స్లో సీటింగు, డ్రింకింగ్ వాటరు, అలాగే క్లీన్లీనెస్, ఈ 3 అంశాల మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. ఇప్పుడు మనకి ఎంత అదనపు భారం పడే అవకాశం ఉంటుంది సార్? అంటే ఇప్పుడు పల్లె వెలుగు దాదాపుగా మనకి 50 నుంచి 60% ఓఆర్లో ఉంది. ఇది మా అంచనా మేరకు 90% వరకు ఓఆర్ పెరగడానికి పల్లె వెలుగుల్లో అవకాశం ఉంది. అంటే దాదాపు ఇప్పుడు మనకి 55 సీట్లలో 30 మంది 35 మంది ఎక్కుతుంటే రేపు 45 పైబడి ఎక్కడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని మీరు కల్పించబోతున్నారు? ఏ తరహా బస్సులు? ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు స్పష్టంగా ఇంకా రాలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ఏ బస్సులు అయితే, ఏ టైప్ ఆఫ్ బస్సులు అయితే ఇవ్వమని ఆదేశాలు వస్తాయో ఆ ఆదేశాలకు అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రాథమికంగా మనకున్న సమాచారం ప్రకారం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు వరకు మనం ఇప్పుడు ఆల్రెడీ సన్నద్ధతలో ఉంటాం.
ఇప్పుడు ఈ జిల్లాలో హయ్యర్ బస్సుల సంఖ్య కూడా ఎలా ఉంది? హైర్ బస్ మనకి 485 బస్సుల్లో 385 సర్వీసులు ఆర్టీసీ సర్వీసులు, 100 బస్సులు హైర్ బస్సులుగా ఉంటాయి. ఇప్పుడు వారితో ఏమైనా ముందస్తుగా చర్చలు జరిపారా? ఆల్రెడీ ఈ ప్రణాళిక మా జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు 3వ తారీఖు నుంచే స్టార్ట్ చేశారు. జూలై 3వ తారీఖున సన్నద్ధత మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఆ ఆదేశాలకు అనుగుణంగా డిపో మేనేజర్స్ మీటింగు, సూపర్వైజర్స్ మీటింగు అన్నీ ఏర్పాటు చేశాము. దాంట్లోనే భాగంగా డిపో మేనేజర్స్కి హైర్ బస్ ఓనర్స్కి కూడా మీటింగ్ పెట్టి వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు, ఎందుకంటే పల్లె వెలుగులు కూడా మనకి ఎక్కువ హైర్ బస్ సెగ్మెంట్లో ఉంది. లోడ్ పెరుగుతుంది కాబట్టి ఈ సస్పెన్షన్ సిస్టము, ఈ టైర్స్ వీటన్నిటి మీద వాళ్ళకు కూడా తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు కూడా చర్యలు చేపడుతూ ముందుకెళ్తున్నారు. అదనంగా బస్సులను ఏమైనా రప్పించే ప్రయత్నం జరుగుతుందా? ప్రస్తుతానికి మనకున్న బస్సులతో ఈ పథకం స్టార్ట్ చేయడం జరుగుతుంది. రేపు లోడ్ పెరిగిన తర్వాత ఏ విలేజెస్కి అయితే అదనపు సౌకర్యం కల్పించాలనే నీడ్ పెరుగుతుందో దాన్ని అనుగుణంగా హెడ్ ఆఫీస్కి ప్రతిపాదన పంపడం జరుగుతుంది. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ ఇది జిల్లాలో? ఇప్పుడు మీకు ఏమైనా సఫిషియంట్ స్టాఫ్ కానీ అట్లాగే బస్సుల ఫిట్నెస్ కానీ ఇవన్నీ కూడా సన్నద్ధతగా ఉన్నారా? ఈ జిల్లాలో ఆల్రెడీ ఇప్పుడు బస్సుల సన్నద్ధత అయిపోయింది. ఇప్పుడు క్రూ సన్నద్ధతకి ప్లస్ జీరో టికెట్ విధానం దాని మీద అందరూ కండక్టర్లు, డ్రైవర్లకి సూచనలకి గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇందాక 10:30 కూడా ఒంగోలు గ్యారేజ్ నందు ఈ సన్నద్ధత మీటింగ్ పెట్టడం జరిగింది. అందరిని, ఎందుకంటే ఫ్రమ్ డిపో మేనేజర్ నుంచి శ్రామిక్ వరకు అందరం సమిష్టిగా కృషి చేస్తేనే ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఈ పథకం మీద అవేర్నెస్ కల్పించడం, ఎడ్యుకేట్ చేయడం, తద్వారా ప్రయాణికులకి, మహిళా ప్రయాణికులకి మంచి సేవ అందించాలనే దృక్పథంతో ముందుకెళ్తున్నాం. యూనియన్ల సహకారం ఎలా ఉంది సార్? యూనియన్ సహకారం చాలా బాగుంది. అసోసియేషన్లన్నిటికీ కూడా వాళ్ళ కోఆపరేషన్ అందించడం జరిగింది. వాళ్ళు కూడా దానికి అనుగుణంగా వాళ్ళ మెంబర్స్ని సమాయత్తం చేస్తున్నారు. ఇప్పుడు జిల్లాలో ఎన్ని వేల కిలోమీటర్లు తిరుగుతున్నారు సార్? ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంది? ఏంటంటే ప్రతిరోజు మనం 2 లక్షల కిలోమీటర్లు తిప్పుతాము. సుమారు 1,50,000 మంది ప్రయాణికుల్ని ప్రజెంట్ మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. దీని ద్వారా 80 లక్షల యావరేజ్ ఆదాయం మనకు